హలో అండి. మీకు ఒక కొత్త రకం, పాత రకం కలిపి ఉన్న కారప్పొడి అనేది చేస్తున్నా. దాన్ని ఇదివరకు మనం సాంబార్ కారం అనేవాళ్ళం. ఇప్పుడు మద్దిన సత్యనారాయణ రాజు గారు ఏం చెప్తుండంటే అన్నిటిలో పప్పుల పొడి కూడా వేయండి అంటున్నాడు. కానీ ప్రతిరోజు మనకి ఆ పప్పుల పొడిలో ఇవన్నీ గుర్తుంచుకొని వేయడానికి ఉంటుందా? గుర్తుండట్లేదు. మనం వేసేది ఒక్కరోజు వేస్తే నెలకు కూడా మళ్ళీ వేయమన్నమాట. ఈ సమస్యకి చెక్ పెట్టాలన్న ఉద్దేశంతో నేనేం ఆలోచించానంటే ఇగో చూడండి, మిక్సీ ఎన్ని పెట్టుకొని ఈ సరంజాం అంతా దగ్గర పెట్టుకున్నాను. ఇదివరకు అమ్మ వాళ్ళు సాంబార్ కారం అని చెప్పి ఏం చేసేవాళ్ళంటే కారంలో ఆముదము, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు అట్లా అన్నీ, ఉప్పు అన్నీ వేసి ఎల్లిపాయలు వేసి బాగా గట్టిగా కుండకు పెట్టేవాళ్ళు అనమాట. మా ఇంట్లోనైతే మా అమ్మ అట్లా ఒక 6 కేజీలు 7 కేజీలో కుండలో పెట్టి సాంబార్ కారం తయారు చేసి పెడితే దొంగోడెత్తపోయింది అనమాట ఆ కారం అనమాట. అట్లనే ఆ కారం అంత విలువైనది అనమాట. అయితే ఆ కారం అసలు ఏం లేదండి, ఉత్తగా ఆ కారం ఒక స్పూన్ వేసుకొని ఇంత నెయ్యి వేసుకొని తిన్నా కూడా ఎంత టేస్ట్ ఉండదు అనమాట. అది సంవత్సరానికి సరిపోని ఉండేది, ఏమాత్రం కారం నల్లబడేది కాదనమాట. అయితే వాటికి నేను ఆ పాతది ఇప్పుడు చెప్పే మంతెన సత్యనారాయణ రాజు గారి పద్ధతుల ప్రకారం ఇగోండి ఈ కారం పెట్టుకున్నాను. ఇగోండి జీలకర్ర, ఇది తౌడండి, ఫైబర్ ఉంటుంది అన్న ఉద్దేశంతో తౌడు కూడా వేద్దాం అనుకున్నాను అనమాట. ప్రతిరోజు మనకు అసలు గుర్తుండట్లేదు. ఈ జీలకర్ర ఏంటంటే మనకి ఒంట్లో ఫ్యాట్ తగ్గుతుంది, మళ్ళీ మంచి హెల్త్కి కూడా చాలా వాటికి ఉపయోగపడుతుంది. ధనియాలు కూడా అంతే, ఫైబర్ ఉంటుంది, చాలా వాటికి కూడా ఉపయోగపడుతుంది. ఇది పుట్నాల పప్పు, ఏది కూరల్లో వెయ్యి అంటాడు కదా, ఇది మినప్పప్పు కూడా వేయించి పొడి చేసుకొని పెట్టుకోండి అంటారు. అలానే ఇగోండి ఇవి అవిసెలను, నల్ల నువ్వులు కొద్దిగా ఫస్ట్ ముందు అవిసెలు వేయించి దాని సగం వేగిన తర్వాత కొద్దిగా నల్ల నువ్వులు వేసి వేడి వచ్చేదాకా ఉంచా అనమాట, లైట్గా అనమాట. ఇది మెంత ఆకుపొడి అనమాట, ఇది కొత్తిమీర ఆకుపొడి అనమాట. నేను రెడీ చేసి పెట్టుకుంటా కదా, ఇది మునగాకు పొడి, ఇది వాల్నట్స్ అనమాట, ఇవి కూడా వాల్నట్స్. ఇది ఏం చేశానంటే అవిసెల పొడిను, మునగాకు కారం, చియా సీడ్స్ అన్నీ వేసి చేస్తే గుర్తుండట్లేదు. మేమేమో ఒక్క పూటే అన్నం తింటాము, అయితే రోజు గుర్తుండట్లేదు. ఇప్పుడు ఈ కారప్పొడిలో వేద్దాము, మునగాకు, చియా సీడ్స్, అవిసెల కారం కూడా ఈ కారంలోనే వేద్దామని ఉద్దేశంతో అనుకున్నా. ఇది రాక్ సాల్ట్, ఇదేంది అశ్వగంధ పొడి, ఇది ఆముదము, ఇది కరివేపాకు పొడి, ఇది పుదీనా పొడి, ఇది ఇంకో డబ్బా. ఈ డబ్బా మొత్తం వేస్తా కారంలో, ఇక మనకు గుర్తున్నా లేకపోయినా అన్నట్టు ఆ కారంలో ఒక్కసారి కలిపేసుకుంటే అవుతుంది. ఇది సోంపు కాదు, ఇది నా షాజీరా, ఇది సోంపు, ఇవి ఇవి పుచ్చగింజలు కాదు, ఇది గుమ్మడి గింజలు, ఇవి పుచ్చగింజలు, ఇవి అవిసెలు, ఇవి ప్రొద్దుతిరుగుడు గింజలు, ఇది మెంతి పొడి, వాసన పోద్దని గట్టిగా పెట్టా, ఇది మెంతి పొడి, ఇవి చియా సీడ్స్, ఇది ఆమ్చూర్ అనమాట. ఈ పొడి మొత్తం వేస్తా కారంలో, పుల్లగా ఉంటుంది. ఆమ్చూర్ అంటే ఏంటంటే మామిడికాయలు చిక్కు తీసి డ్రై చేసుకొని దాన్ని పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. ఇది ఎల్లిపాయలు, ఇవి మినపప్పు వేయించి పెట్టుకున్నా లైట్గా, ఇగో ఇవి పల్లీలు కూడా వేయించి పెట్టుకున్నా. ఇది సోంపను షాజీరా ఏం చేశానంటే ఈ రెండు వేయించిన తర్వాత ఆ వేడి దాంట్లో ఈ పెడితే అట్లా మంచిగా లైట్గా వేగినాయి అనమాట. అలా చేసి పెట్టుకున్నా. ఇక ఇవన్నిటిని కలిపి నేను కారప్పొడి చేద్దామన్న ఉద్దేశంతో పెట్టుకున్నా అనమాట. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తాను అనమాట. అన్నీ సుమారు చూసి 1 ఇయర్కి సరిపోను రెడీ చేసి పెట్టుకుంటే మనకి 4 స్పూన్లు వేసుకున్నాం అనుకోండి, మనకు 2 స్పూన్లు కారం వేయాలనుకున్నాం అనుకోండి, మీరు 4 స్పూన్లు 5 స్పూన్లు వేసుకుంటే కూర గ్రేవీగా ఉంటుంది, ప్లస్ కారం తక్కువ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. ఈ పప్పుల పొళ్ళు రోజు గుర్తుపెట్టుకొని వేయాల్సిన పని ఉండదు, ఇక మనకి అన్నీ అందుతాయి అన్నమాట. ఆ ఉద్దేశంతో నేను ఈ కారప్పొడి తయారు చేసుకుంటున్నా. మీకు ఎవరికన్నా కావాలి, చేసుకోవాలి అనుకుంటే చేసుకోండి, ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఈ వీడియో పెడుతున్నా. ఇది కారప్పొడి
మొత్తం కలిపిన తర్వాత పెడతా. ఒకవేళ ఇన్ని చేసిన తర్వాత ఒకవేళ ఈ పొళ్ళు చాలా ఎక్కువ అవుతాయి కదా అని అనుకుంటే కనుక ఆ కారానికి సరిపోను వేసి సగం పొడిని మళ్ళీ ఏం చేసి గట్టిగా కవర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా. మళ్ళీ ఆ కారం తయారు చేసుకున్నది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారికి కలుపుకుంటా. అంతే అనమాట. ఇక ఒక్కసారి మాత్రం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నా సంవత్సరానికి. ఈ కారం మాత్రం సగం కలిపి సగం ఈ తయారు చేసుకున్న పొడులన్నీ కూడా మళ్ళీ కలుపుకునేటట్టు రెడీ చేసి పెట్టుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఉపయోగపడితే మీరు కూడా హెల్త్ పరంగా ఉపయోగపడద్దన్న ఉద్దేశంతో పెట్టాను ఈ వీడియో. మీకు ఏమైనా ఉపయోగపడితే మీరు కూడా చేసుకోండి. ఓకేనా.